శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 24వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం శ్రీకృష్ణ పరమాత్ముడు నందాదులకి హితబోధ చేయడం. కర్మను మించినది ఏదీ లేదు, కర్మే పరమాత్మ, కర్మే గురువు, కర్మే దైవము అని చెప్పి ఈ కర్మ ద్వారానే సృష్టి స్థితి హేతువులన్నీ కూడా కలుగుతున్నాయి. కాబట్టి కర్మానుబద్ధంగా జరుగుతున్నాయి, ఇందులో ఇంద్రుడి ప్రమేయం ఏమీ లేదు. కాబట్టి ఇంద్రయాగం అనేటువంటి స్థానంలో మరొక యాగాన్ని మనం చేద్దాం అని దేని గురించి చెప్తున్నారు అనేటువంటిది మనం నేటి శ్లోకాలలో చెప్తున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభిస్తున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. 24వ అధ్యాయంలో మనం గత పాఠంలో 15 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఇంద్రుడి వలన ఏం ప్రయోజనం అసలు? మొత్తం సమస్తమైనటువంటి ప్రాణులన్నీ కూడా వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా స్వస్వకర్మానువర్తిన. కాబట్టి ఆ కర్మల యొక్క ఫలితాన్ని మార్చడానికి ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదు కదా. కర్మానుగుణంగా మనం అనుభవిస్తూనే ఉంటాం, కర్మానుగుణంగా జన్మ ఎత్తుతూ ఉంటాం. అనీశేనాన్యథా కర్తుం, ఈశ్వరుడు కానటువంటి వాడు, ఈ కర్మలకి సాక్షి కానటువంటి వాడు, అట్లాంటి వాడు నా అన్యథా కర్తుం, ఈ కర్మల్ని కర్మ ఫలితాలని వేరొక రకంగా మార్చడానికి అతనికి శక్తి ఉండదు కదా. కాబట్టి ఇంకా ఇంద్రుడితో పనే ఉంది నాన్న అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్న పిల్లవాడు ఎంతో వినయంగా నందాదులకి వర్ణిస్తున్నాడు, వివరిస్తున్నాడు, వాళ్ళ యొక్క మనస్థితిని మారుస్తున్నాడు. ఇప్పటిదాకా మనం చేసింది తప్పు అనేటువంటి విధంగా నిరూపిస్తాడు. ఇన్నాళ్ళు మనం చేసింది అపరాధం, అయ్యో గోవర్ధనగిరికి ఎంత అపచారం చేశాము, అనవసరంగా ఇంద్రుడికి పెట్టామే అనేటువంటి స్థితికి తీసుకొస్తాడు. అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్. స్వభావతంత్రో హి జన స్వభావమనువర్తతే స్వభావస్థమిదం సర్వం సదేవాసురమానుషం సదేవ అసురమానుషం. స్వభావతంత్రో హి జన, స్వభావతంత్ర, స్వభావం అనేటువంటి పదం ఇక్కడ ఎందుకు వాడారంటే మన పూర్వజన్మ సంస్కారము అని అర్థం. అక్కడ మన స్వభావం, మనం చేసుకున్నటువంటి కర్మానుగుణంగా, మన యొక్క పూర్వజన్మ కర్మ అనుగుణంగా స్వభావతంత్రో హి జన. జనులు అనేటువంటి వాళ్ళు, ఇక్కడ జనులు అంటే కేవలం మానవులే కాదు, ప్రతి ప్రాణి కూడా, ప్రతి జీవి కూడా స్వభావానికి తగ్గట్టే స్వభావాన్ని అనుసరించే ప్రవర్తిస్తుంటాడు. స్వభావానికి లొంగిపోయి ఉంటాడు, కర్మానికి లొంగిపోయి ఉంటాడు. కర్మానుసారిణి అంటాడు. స్వభావస్థమిదం సర్వం, దేవతలతో, అసురులతో, మానవులతో, సమస్తమైనటువంటి ప్రాణికోటితో కూడుకున్నటువంటి సమస్తమైనటువంటి జగత్తు సర్వము అంతా కూడా స్వభావస్థమిదం, అంతా కూడా ఈ జగత్తంతా స్వభావం పైనే ఆధారపడి ఉంటుంది. మన ప్రాక్తన కర్మలని బట్టి ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మ కర్మానుఫలంగా మనం ఈనాడు కొన్ని ఫలాలు అనుభవిస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఈ ఉత్తమమైనటువంటి మానవ జన్మ, ఈ మానవ జన్మలో ఇప్పటి వరకు మనం జీవించినంత కాలము ఏ సంస్కారాలైతే, ఏ పరోపకార గుణాదులైతే మనం సంపాదించుకున్నామో వాటి ఫలితాలు మళ్ళీ పూర్వకర్మలో, పూర్వ జన్మలో మనం అనుభవిస్తున్నామనేటువంటిది ఇది శాస్త్రం. అలాగే సర్వము కర్మే,
కర్మని మించింది ఏదీ లేదు. మనకు కనిపిస్తున్నటువంటిదంతా కూడా కర్మ గురించే అనేటువంటిది దేహానుచ్ఛా దేహానుచ్ఛావచాం జంతు ప్రాప్యోత్సృజతి కర్మణ ప్రాప్యోత్సృజతి కర్మణ శత్రుర్మిత్రముదాసీనః కర్మైవ గురురీశ్వరః కర్మైవ గురుః ఈశ్వరః. సమస్తమైనటువంటి వాడికి కూడా గురువు, సమస్తమైనటువంటి వాడికి ఈశ్వరుడు ఎవరై అంటే కేవలం కర్మ ఏవ. కర్మ మాత్రమే గురువు, కర్మ మాత్రమే ఈశ్వరుడు, కర్మే ప్రభువు, దాని మించింది ఏది లేదు. దేహాన్ ఉచ్చావచాం జంతు. జంతు అంటే ఇక్కడ అర్థం జీవులు అని అర్థం. సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా వాటి వాటి యొక్క దేహాలు ధరిస్తూ ఉంటాయి. దేని బట్టి ధరిస్తూ ఉంటాయి? వాటి యొక్క ఉచ్చ అవచ అంటే ఉత్తమ మధ్యమ అధమ, ఉత్తమ అధమ, ఉత్తమ అధమ అనేటువంటి విధంగా వాటి యొక్క దేహాలని ధరిస్తూ ఉంటాయి. ప్రాప్యోత్సృజతి కర్మణ, వాటి యొక్క కర్మానుసారంగా వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఈ విధమైనటువంటి దేహాలు ఉత్తమ అధమ అంటే మానవ జాత, లేకపోతే పశుపక్షాదుల యందు జన్మించడమా, ఇంకా కావాలంటే వృక్షముల లేకపోతే శిలుల అంటే స్థావర జంగమాల అనేటువంటి విధంగా వాళ్ళు చేసుకున్నటువంటి కర్మానుసారంగా దేహాల్ని పొందుతూ ఉంటారు. అందులో కూడా ఉచ్చావచాం జంతు అన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఉత్తమ అధమమైనటువంటి కర్మలు ఏవైతే మనం చేస్తూ ఉంటామో, కొన్నిసార్లు ఉత్తమమైన కర్మలు చేస్తూ ఉంటాం, ఒక్కోసారి తెలియకుండానో అధమమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. వాటి వల్ల ఆ కర్మలను బట్టి శత్రు మిత్ర ముదాసీన కర్మైవ, ఈ కర్మల వల్లనే మనకి శత్రువైనా మిత్రువైనా ఉదాసీనమైనటువంటి వారైనా సరే మన జీవితంలో ఎదురుపడుతూ ఉంటారు. కొన్ని పనులు సాధిస్తూ ఉంటాం, కొన్ని పనులు సాధించలేకపోతాం, కష్టంగా ఉంటుంది, మనమే కోపం తెచ్చుకుంటాం, ఉద్రేకపడతాం, ఈ రోజు ఏ పని అవ్వలేదు అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి కర్మలకి ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మిత్రుల వలె. ఏమిటయ్యా అంటే శుభాశుభాలే, మనం చేసుకున్నటువంటి శుభాశుభ కర్మలే ఆ శుభకర్మ అయితే మనకి మిత్రుల్లా సహాయపడుతుంది. మనం చేసుకున్నది ఏదైనా అశుభ కర్మ ఫలితం ఏదైనా ఉంటుంది, అది శత్రువులాగా మనకి దోషాన్ని కలిగిస్తూ ఉంటుంది, మనకి అవరోధాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చేసుకున్న శత్రు మిత్ర శుభ అశుభ కర్మలు అనేటువంటి వాటి యొక్క ఫలితాలు శత్రు మిత్రుల వలె మనకి జీవితంలో ఆటుపోట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి రెండు మిశ్రమం కలిగినటువంటిది ఉదాసీన, అది ఉదాసీనంగా తటస్థంగా ఉండేటువంటి వాని వలె మన జీవితంలో ఎదురుపడుతూ ఉంటారు. మన చుట్టూతానే ఉంటారు, ఎక్కడా లేదు, మన ఎదురుకుండా మన బంధువుల్లోనూ మన చుట్టూ మన వాళ్ళు ఉండేవాళ్ళే. కొంతమంది మిత్రులు ఉంటారు, కొంతమంది శత్రువులు ఉంటారు, కొంతమంది ఉదాసీనంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎలా మనకి పరిచయం అవుతారంటే మనం చేసుకున్నటువంటి కర్మలు, శుభకర్మలు అశుభ కర్మలు, తెలిసి తెలియక యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో మనం కొన్ని తెలిసి తెలియకుండా చేసిన కర్మల ఫలితంగా. కాబట్టి నాన్న కర్మైవ గురురీశ్వర, సమస్తమైనటువంటి వాటన్నిటికీ కూడా కర్మయే గురువు, కర్మయే ఈశ్వరుడు. గురుహు ఈశ్వర అనేది రెండు పదాలు. కర్మయేవ గురుహు, ఇక్కడ గురు శబ్దం అనేటువంటిది విశిష్టవాచకం. సమస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటిది కూడా అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటంటే గురుత్వ వాచకం. అక్కడ కర్మయేవ, కర్మ మాత్రమే, అన్నిటికంటే గొప్పది అది, పూజనీయమైనటువంటిది కర్మ. కాబట్టి ఆ చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి తస్మాత్ సంపూజయేత్ కర్మ స్వభావస్తస్వకర్మ కృత్ అంజసా ఏన వర్తేత తదేవాస్య హి దైవతం. అంజస అనేది కొత్త పదం, సుఖం అంట. అంటే ఎవరైనా మానవుడు అనేటువంటి వాడు తన కర్మ తాను పాటించాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. తస్మాత్ సంపూజయేత్ కర్మ, అందువలన కర్మని ఎప్పుడు పూజ్య భావంతో సంపూజయేత్ పూజ్య భావంతో గౌరవ భావంతో ఆ కర్మని చాలా వినయంగా భగవంతుడిచ్చినటువంటి శక్తులన్నీ కూడా మానవ ప్రయత్నం చేస్తూ, మానవ ప్రయత్నానికి తోడుగా భగవత్ సంకల్పము, భగవంతుడి యొక్క ప్రోత్సాహాన్ని కూడా తీసుకుంటూ కర్మానుగుణంగా చేసుకుంటూ వెళ్తాం. స్వభావస్థ స్వకర్మానుగుణంగా అంటే పూర్వజన్మ యొక్క కర్మానుసారంగా మనకి ఈరోజు మీకు ఏదైనా ఒక చక్కటి
ఒక ఆపర్చునిటీ వచ్చింది అంటే పూర్వజన్మ యొక్క పుణ్య ఫలితం అనుకుంటే ఆ పుణ్య ఫలితం నీకు ఎప్పుడు ఎలా అందివ్వాలో అలా అందిస్తుంది. మనం చెప్పుకున్నాం మేఘాలు అనేవి ఎక్కడ ఏ ప్రాంతంలో వచ్చి కురవాలో, ఎంత కురవాలో, ఎప్పుడు ఏ సమయంలో కురవాలో అప్పుడు కురుస్తూ ఉంటాయి. భగవంతుడు అలా ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అట్లాగే మన జీవితంలో కూడా అలాగే జరుగుతాయి. ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ భగవంతుడు నీ కర్మానుగుణంగా అలా అందిస్తూ ఉంటాడు. కాబట్టి స్వభావస్థ స్వకర్మ కృత్, స్వకర్మ కృత్ అంటే పూర్వ సంస్కారాల యొక్క అనుగుణంగా స్వభావస్థ అంటారు. ఆ అనుగుణంగా నువ్వు చేసుకున్నటువంటి కర్మకి స్వకర్మకృత్ చేసిన వాటికి అంజస ఏన వర్తేత సుఖాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అంజస చక్కటి సుఖాలను అనేటువంటివి నువ్వు అనుభవిస్తూ ఉంటావు. తదేవాస్యహి దైవతం, తద ఏవాస్యహి దైవతం. ఆ కర్మల్ని మనం ఆచరిస్తూ ఉంటాం. తద్వారా మనుషుని యొక్క జీవితం సుఖంగా గడిచిపోతూ ఉంటుంది. అట్లా గడిచిపోతూ ఉండటం అనేటువంటిది అంతకంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే అదే తన పాలిటి దైవంగా, తదేవ అస్యహి దైవతం. ఆ కర్మే తన పాలిటి దైవంగా భావించుకుని, ఎందుకని భావించాలని చెప్తున్నారు ఇక్కడ, ఆ చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవదర్పితమైతే అప్పుడు ఆ కర్మ అనేటువంటిది దోషరహితం కాకుండా ఉంటుంది, దోషం కాకుండా ఉంటుంది. అందువల్ల తదేవ అస్యహి దైవతం, కర్మ చేయటమే మానవుడి యొక్క పరమ కర్తవ్యం, కర్మే దైవం, ఇంకా వేరే దైవం లేదు అని చెప్పి ఇక్కడ భగవానుడు మళ్ళీ మళ్ళీ నందాదుడికి హితబోధ చేస్తున్నాడు. కర్మే హి దేవతం, పైన కూడా అదే చెప్పారు. కర్మైవ గురురీశ్వర అని చెప్పింది. తదేవ 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 అనే పదానికి అర్థం అదే, ఆ కర్మే అస్యహి దైవతం, ఆ మానవుడి యొక్క దైవతం. ప్రయత్నం చేయాలి. ప్రయత్నాన్ని సంస్కృతంలో ఉద్యమం అంటారు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి సుమనోహరై. మనోహరమైనటువంటి కార్యాలు, దుష్కార్యములు మొదలైనటువంటివన్నీ ప్రయత్నంతోనే మనం సాధించి తీరాలి. పురుష ప్రయత్నం, ఉద్యోగం పురుష ప్రయత్నం అంటే అక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం చేయడం, పురుష లక్షణం. ఉద్యోగం పురుష లక్షణం. ఆ ప్రయత్నం చేయడం, సాధన చేయటం అనేటువంటి దానివల్లే సుఖాన్ని పొందుతాడు. అయితే ఈ మానవ ప్రయత్నానికి తోడు దైవ ప్రయత్నం అనేటువంటిది కూడా కలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆజీవ్యైకతరం భావం యస్త్వన్యముపజీవతి, యస్త్వన్యముపజీవతి న తస్మాద్ విందతే క్షేమం జారం నార్యసతి యథా. ఆజీవ్యైకతరం భావం, ఈ శ్లోకంలో చెప్పేది ఏంటంటే మన జీవనానికి ఉపయోగపడేటువంటి పరమాత్మని వదిలిపెట్టి పరుడిని, పరదేవతని మనం ఆరాధిస్తే ఏ విధంగా నాశనం అయిపోతామో వర్ణిస్తున్నారు. నీకు ఉపయోగపడేది కర్మ, ఆ కర్మను వదిలిపెట్టేసి నువ్వు ఇంద్రుని పూజిస్తున్నావు అంటున్నావు. అది ఎట్లాంటిదంటే అంటూ ఒక ఉదాహరణ చెప్తున్నాడు, భయంకరమైన ఉదాహరణ. ఆజీవ్యేక ఆజీవ్యేకతరం భావం, ఆజీవం అంటే జీవితాంతము నీకు సహాయపడినటువంటి, నీకు ఉపయోగపడినటువంటి, నీ యొక్క వృద్ధికి ఉపయోగపడినటువంటి దైవం, ఆ దైవాన్ని వదిలిపెట్టేసి యస్త్వన్యముపజీవతి, యస్త్వన్య అన్యముపజీవతి, ఎవరైతే అన్యులని ఆరాధిస్తారో, జీవితాంతము నీకు ఉపయోగపడినటువంటి పెద్దలు, గురువులు, దైవము, వీళ్ళందరినీ కాదని చెప్పి వదిలిపెట్టేసి అన్యః ఉపజీవతి, అన్యులు ఎవరైతే ఉంటారో ఇది గొప్ప దైవం కదా అని చెప్పి ఇప్పటిదాకా పూజించినటువంటి దైవాన్ని పక్కన పెట్టేసి, వాళ్ళని వదిలిపెట్టేసి అన్యులని ఎవరైతే ఇది కాదు ఆ దైవంలో గొప్ప మహత్తు ఉందిట అని చెప్పేసి ఇది వదిలిపెట్టేసి ఆ దైవాన్ని పూజిస్తూ ఉంటారో వేరొకరు. అంతెందుకు, సులభంగా మత మార్పిడి ఏ విధంగా జరుగుతున్నాయి చూస్తున్నారుగా. ఇది కాదు అక్కడికి వెళ్ళిపోదాం. అట్లాంటి వాళ్ళని ఉదాహరిస్తున్నాడు ఈ శ్లోకంలో. యస్త్వన్యముపజీవతి, పైగా నిన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఇంద్రుడికి ఒక అధికారి ఉన్నాడు పైన, ఆ అధికారిని కాదని చెప్పి కింద అధికారిని మనం పూజిస్తూ వెళ్తూ ఉంటే ఆయన వద్దన్నా సరే ఈయన చేస్తున్నప్పుడు ఈ ఫలితం అనేటువంటిది ఇక్కడతో ఆగిపోతుంది. ఈ ఫలితం పైదాకా వెళ్ళదు. మనం చేసినటువంటి ఆ యజ్ఞ ఫలితం అనేది మధ్యస్థంలో ఆగిపోతుంది. చెందవలసినటువంటి వాళ్ళకి, వెళ్ళవలసినటువంటి వాళ్ళకి ఆ ఫలితం వెళ్ళదు, చేరాల్సిన గమ్యానికి చేరుకోదు. కాబట్టి ఆ జీవితాంతము నీకు ఉపయోగపడినటువంటి బ్రహ్మ పదార్థాన్ని, పరమాత్మని వదిలిపెట్టేసి ఎవరైతే అన్యులని ఉపాసిస్తూ ఉంటారో న తస్మాత్ విందతే క్షేమం, తస్మాత్ క్షేమం న విందతే, అటువంటి వాడికి ఎప్పుడూ క్షేమం కలగదు నాన్న. కాబట్టి మీరు చేస్తున్న తప్పు. ఎట్లా క్షేమం కలగదు అంటే జారం నార్యసతీయథ, భర్త తనకి జీవితాంతము ఏ విధంగా సహాయ సహకారాలు అందించి
తన అభివృద్ధికి ఉపయోగపడ్డాడో అటువంటి భర్తని కాదని స్త్రీ అన్య పురుషుణ్ణి జారుడు అంటే విటుణ్ణి సేవించడానికి ఎలా అయితే స్త్రీ వెళ్తూ ఉంటుందో అటువంటి స్త్రీ ఏ విధంగా అయితే శుభాన్ని పొందదో అశుభాన్ని పొందుతుందో ఆ విధంగా ఆ విధంగా అన్య దేవతల్ని అన్యమైనటువంటి శక్తుల్ని ఉపాసించేటువంటి వాళ్ళు అంటే జీవితాంతము నీకు ఎవరైతే ఏ కర్మ అనేటువంటి ఇక్కడ కర్మే ఇంకేమీ లేదు. ఏ కర్మ అయితే నీకు ఉపయోగపడిందో ఆ కర్మ కాదని చెప్పి వేరొకరిని భావించుకుంటూ వెళ్తారో అట్లాంటి వాడు సుఖాన్ని క్షేమాన్ని పొందడు నాన్న అంటూ వర్ణించాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. ఆలోచింపజేసేటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. నందాదులే ఒక్కసారి నిజమే కదా, ఇవన్నీ నిజమే కదా అంటూ నందాదులందరూ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. పైగా చాతుర్వర్ణ్యాల వాళ్ళకి కూడా రకరకాలైనటువంటి వృత్తులు ఉంటాయి. ఆ చాతుర్వర్ణ్యాల వాళ్ళ యొక్క వృత్తుల్లో మనదేం వృత్తి అనేటువంటి దానికి తీసుకువెళ్తున్నాడు ఇప్పుడు. గోపాలకులు వాళ్ళందరూ వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు? వర్తేత బ్రహ్మణా విప్రో రాజన్యో రక్షయా భువః వైశ్యస్తు వాక్తయా జీవేత్ శూద్రస్తు ద్విజసేవయా. వర్తతే బ్రహ్మణ, ఇక్కడ బ్రహ్మణ అనొచ్చు బ్రాహ్మణ అనొచ్చు. వర్తేత బ్రహ్మణ విప్రహ. విప్రహ అంటే బ్రాహ్మణుడు. బ్రహ్మణ వర్తతే వేదానికి అధిదేవత అయినటువంటి బ్రహ్మ చేత ఆ బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వారి యొక్క వృత్తి ఏమిటంటే బ్రాహ్మణుల యొక్క కుల వృత్తి ఏమిటంటే వేదాధ్యయనం. బ్రహ్మణ అంటే బ్రహ్మ అనే పదానికి అర్థమే వేదం, వేదానికి అధిదేవత. ఆ వేదముల చేత బ్రాహ్మణుడు అనేటువంటి వాడు తెలుపబడుతూ ఉంటాడు. ఈ వేదాధ్యయనాలు చేయటమే కాకుండా స్వాధ్యాయ ప్రవచనాలు కలిగి ఉండటమే కాకుండా వాటిల్లో ఉండేవి పాటిస్తూ ఉండేవాడు మాత్రమే బ్రాహ్మణుడు. పాటిస్తూ ఉండాలి, ఊరికనే చదవటం కాదు, తెలుసుకోవటమే కాదు. అలాగే రాజన్యో రక్షయా భువః. భువః అంటే భూమిని రక్షించేటువంటి గుణం కలిగి ఉన్నటువంటి వాడు ఎవరంటే రాజు, క్షత్రియుడు. అది క్షత్రియుల యొక్క గుణం. వైశ్యస్తు వార్తయా. వైశ్యుల యొక్క ఆచారం ఏమిటి అంటే వాళ్ళ వృత్తి ఏమిటి అంటే వార్త. వార్త అంటే 4 రకాలైనటువంటి వాటిని వార్త అని చెప్పారు అక్కడ. వ్యవసాయము, గోరక్షణ అంటే పశుపాలన అంటారు గోరక్షణ. అలాగే క్రయ విక్రయాదులు మొదలైనటువంటివి. అట్లాగే ఈ రకరకాలైనటువంటి రూపసత్వ వ్యవహారాలు అనేటువంటివి ఇవన్నీ కూడా వైశ్యుల యొక్క రూపసత్వ వ్యవహారములు. అంటే ఇంకా చెప్పాలంటే వడ్డీ వ్యాపారం. ఇవి వైశ్యుల యొక్క వృత్తులు. వార్తయ్య దాన్ని వార్త అంటారు. వాణిజ్యము, పశుపాలన. అంతేకాకుండా వ్యవసాయం చేయడం కూడా వైశ్యుల యొక్క వృత్తి. చివరికి ఒక్కోసారి వడ్డీకి ధనం ఇవ్వటము, కొంత లాభం పొందటం కోసం అని చెప్పేసి అవసరమైన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. అది కొంతమంది రాజులకు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పాలకులకు కూడా అట్లా ఆ విధంగా వడ్డీకి డబ్బులు ఇచ్చినటువంటి వైశ్యులు కూడా ఉన్నారు మన చరిత్రలో. వైశ్యస్తు వార్తయా జీవేత్ శూద్రస్తు ద్విజసేవయా. శూద్రుల యొక్క వృత్తి ఏమిటి అంటే ద్విజసేవయ. ద్విజులు పండితోత్తములైనటువంటి వాళ్ళు, జ్ఞానులని సేవించడం అనేటువంటిది శూద్రుల యొక్క వృత్తి. ఇలా చాతుర్వర్ణ్యాల వాళ్ళకి వృత్తులు అనేటువంటివి చెప్పబడ్డాయి. అందులో కృషి వాణిజ్య గోరక్షా కుసీదం తుర్యముచ్యతే వార్తా చతుర్విధా తత్ర వయం గోవృత్తయోనిశం. మనం ఏ వృత్తిలో ఉన్నామనేటువంటి దానికి శ్రీకృష్ణ పరమాత్మ తీసుకొస్తున్నారు. నాన్న మనం గోవృత్తయో అనిశం, మనం గోవృత్తిని ఆధారపడ్డాం. వార్త అనేటువంటి పై శ్లోకంలో చెప్పినటువంటి వార్త అంటే ఏమిటంటే చతుర్విధ వార్త, 4 రకాలైనటువంటి వార్త. అంటే ఏమిటది? కృషి, వ్యాపారం, వ్యవసాయం చేయడం. వ్యవసాయం నార్లు పోసి కొంచెం నిన్న చెప్పుకున్నాం. యజ్ఞం అంటే ఏమిటంటే దేవతలకు కాస్త ఇచ్చి మనం ఎక్కువ పొందడం. ఎలా అంటే వ్యవసాయం లాగా. వ్యవసాయంలో ఏం చేస్తాం? నార్లు కొద్దిగా నార్లు పోసి మొత్తం ఆ నార్లు కొంచెం మేరలో ఉన్నటువంటి నార్లు తీసుకువచ్చి మొత్తం ఎకరంతా కాస్త స్ప్రెడ్ చేస్తే అవి కాస్త బస్తాలు ధాన్యం ఇస్తాయి. ఒక బస్తా వేస్తే 40 బస్తాల యొక్క ధాన్యాన్ని మనం పొందుతాం. అలాగే యజ్ఞంలో కూడా అంతే. కొంచెం హవిస్సును సమర్పించి అనేకమైనటువంటి సంపదని మనం పొందుతాం. వర్ష రూపం అవ్వచ్చు, ఐశ్వర్య రూపం అవ్వచ్చు, ఎన్నో రూపాలుగా. అట్లాంటి వ్యవసాయం అనేటువంటిది వైశ్యుల యొక్క వృత్తి. కృషి. రెండోది వాణిజ్యం, వర్తక వాణిజ్యాలు చేయడం అనేటువంటిది అంతా కూడా వైశ్యుల యొక్క మూడోది గోరక్షణ అంటే పశుపాలన అనేటువంటిది కూడా వైశ్యుల యొక్క వృత్తి. అంతేకాకుండా కుసీదం తుర్యముచ్యతే. కుసీదము అనే పదానికి అర్థం అక్కడ
వడ్డీ వ్యాపారం చేయటము, ధనం అవసరమైనటువంటి వాళ్ళకి ఇచ్చి కొంత లాభం మేర తీసుకోవటం అనేటువంటిది. అంతేగాని వాళ్ళ ప్రాణాల మీద తెచ్చి ఇబ్బంది పెట్టేటువంటి మనకి ఈనాటి కాలంలో చూస్తున్నారు బ్యాంక్ లోన్స్ అన్ని. ఆ బ్యాంక్ లోన్స్ అన్ని ఇవే కుసీనం. ఇది వ్యాపారుల యొక్క వైశ్యుల యొక్క వృత్తిగా దీన్ని వైశ్యస్తు వార్తయా జీవే. వైశ్యులు అనేటువంటి వాళ్ళు వార్త మీద జీవిస్తూ ఉంటారు, అది వాళ్ళ వృత్తి. ఇట్లా వార్త అనేటువంటిది చతుర్విధా తత్ర. అట్లాంటి దాంట్లో మనం గోవృత్తయోనిషం, మనం గోపాలకులం. అంటే ఎందుకు చెప్తున్నాడు ఇదంతా అంటే మనం ఇలా జీవిస్తున్నాం కాబట్టి మనకి ఏది ఆధారం, ఇంద్రుడు ఆధారమా అనేటువంటి విషయానికి తీసుకువెళ్తున్నాడు. ఎక్కడ నివసిస్తున్నాం, ఎలా నివసిస్తున్నాం, ఏ కార్యం ఉపాసించి మనం నివసిస్తున్నాం, ఏ వృత్తిని ఆశించి మనం నివసిస్తున్నాం, ఏమిటి మన ఆధారం, ఇంద్రుడా అనేటువంటి ఇంద్రుడు కాదు అని చెప్పి వాళ్ళ చేత చెప్పిస్తాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు అని చెప్పడం. సత్వం రజస్తమయితి స్థిత్యుత్పత్త్యంత హేతవే రజసోత్పద్యతే విశ్వమన్యోన్యం వివిధం జగత్. సత్వం రజస్తమయితి స్థిత్యుత్పత్త్యంత హేతవే. స్థితి ఉత్పత్తి అంత హేతవే అంటే సృష్టి స్థితి లయ కారణములు. హేతు అంటే కారణములు. సృష్టికి స్థితికి లయకి కారణములు ఏమిటంటే సత్వ రజస్తమో గుణాలు. త్రిగుణాలు మాత్రమే సృష్టి స్థితి లయలకి కారణం. ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఇక్కడే చెప్పారు. సత్వగుణంతో స్థితి కలుగుతూ ఉంటుంది, రజోగుణంతో ఉత్పత్తి కలుగుతూ ఉంటుంది. సృష్టి కలగాలంటే రజోగుణం ఉండాలి. స్త్రీ పురుషుల యొక్క సంగమంతో ఆ రజోగుణంతో ఉత్పత్తి అనేటువంటిది, సృష్టి రహస్యం అనేది ప్రకృతి అనేటువంటిది ఆ ప్రకృతి మాత నుండి ఉత్పత్తి కలుగుతూ ఉంటుంది. ఆ ఉత్పత్తి కలిగినటువంటి దాన్ని స్థితిస్థాపకుడుగా వ్యవహరించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సత్వ ప్రధానుడైనటువంటి వాడు. చివరికి అంతః అంతం చేసేటువంటి రుద్రుడు తమోగుణ ప్రధానమైనటువంటి వాడు. ఇట్లా త్రిగుణాతీతుడైనటువంటి, త్రిగుణాలకి అధీనమైనటువంటి ప్రధానమైనటువంటి పురుషులు ఈ త్రిగుణాల ద్వారానే సృష్టి స్థితి లయలని చేస్తూ ఉన్నారు. ఈ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటిది ఈ మూడు గుణాలే. అట్లాంటిది రజసోత్పద్యతే విశ్వం. ఈ విశ్వమంతా రజస్సు నుండి ఉద్భవించింది నాన్న, ఇంద్రుడి వలన కాదు. రజసోత్పద్యతే విశ్వం అన్యోన్యం వివిధం జగత్. అన్యోన్యం వివిధం జగత్, సమస్తమైనటువంటి జగత్తంతా కూడా ఈ త్రిగుణాల మీదే ఆధారపడి ఉన్నది అని చెప్పి స్త్రీ పురుషుల యొక్క అన్యోన్యం, అన్యోన్యం అనే పదానికి అర్థం స్త్రీ పురుషుల యొక్క అన్యోన్యమైనటువంటి సంబంధంతో ఆ సంయోగం వలన ఇదిగో ఈ వివిధమైనటువంటి జగత్తంతా కూడా ఉత్పత్తి కలుగుతూ ఉన్నది నాన్న, అంతేగాని ఇంద్రుడి వలన కానే కాదు. రజసా చోదిత మేఘా వర్షంత్యంబూని సర్వతః. అట్లాంటి సృష్టి మేఘాలకి కలుగుతుంది. సృష్టికి కారణం రజోగుణం అని చెప్పాడు పరమాత్మ అక్కడ. అట్లాంటి ఆ రజోగుణం వలనే రజసా చోదిత ప్రచోదిత మేఘా. ఆ రజోగుణం వల్ల ప్రేరేపించబడినటువంటి మేఘాలే వర్షాన్ని ఇస్తున్నాయి. వర్షంతి అంబూని. అంబహ అంటే అంటే అప్శబ్దానికి నీరు అని అర్థం. అట్లాంటి నీటిని జలధారల్ని వర్షిస్తూ ఉన్నాయి మేఘాలు అనేటువంటి కేవలం ఈ రజోగుణం వలనే. ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క సంగమంతో ప్రకృతి ఏ విధంగా అయితే వృద్ధి కలుగుతూ ఉందో అట్లాగే మేఘాల యొక్క వర్షం, మేఘాలు కూడా అలా ఉత్పత్తి కలిగించేది కేవలం రజోగుణంతోనే. ఇట్లా మొత్తం సృష్టిలో ఉన్నటువంటి సృష్టి క్రమం అంతా రజోగుణంతోనే కలుగుతూ ఉంటుంది. ప్రజాస్తైరేవ సిద్ధ్యంతి మహేంద్ర కిం కరిష్యతి. ఆ వర్షంతో నువ్వు చెప్పినట్టుగా ఆ తర్వాత కలుగుతున్నాయి. ఏం కలుగుతున్నాయి? సస్యశ్యామలంగా పంటలు వృద్ధి చెందుతున్నాయి. వృద్ధి చెందడం వలన పశువులకి మేత కలుగుతున్నది అని మనం అనుకుంటున్నాం. నీళ్లు ఉంటాయి, జలధారలు ఉన్నాయి, ఇవన్నీ. ప్రజాస్యేవ సిద్ధ్యంతి మహేంద్ర కిం కరిష్యతి. ఇందులో మహేంద్రుడి యొక్క పాత్ర ఏమున్నది చెప్పు. కిం కరిష్యతి మహేంద్ర. ఏం చేస్తున్నాడు అసలు మహేంద్రుడు? ఏం చేయట్లేదు కదా దీంట్లో. కాబట్టి మనకి ప్రధానమైనటువంటిది ఏంటి? ఇట్లా గ్రాసం కలిగించేటువంటి ప్రత్యక్షమైనటువంటి దైవాన్ని పూజించాలి కానీ పరోక్షమైన దేవాలు కాదు. ఆ పరోక్షమైనటువంటి దేవతల్ని పూజిస్తే ఏం కలుగుతుంది అనేటువంటిది పైనే ఉదాహరణ చెప్పాడు, భయంకరమైన ఉదాహరణతో. జారం నార్యసతీయథ. మనకు ఉపయోగపడుతున్నది ఏమిటి? ప్రత్యక్షంగా అవి, వాటిని పూజించాలి. సనః పురో జనపద నగ్రామా నగృహా వయం నిత్యం వనోకసస్తాత వనశైల నివాసిన. మనం ఎక్కడ నివసిస్తున్నాం?
కొండల మీద వనాలలో ఆ కొండల గుట్టల్లో నివసిస్తున్నాం. వనశైల నివాసిన వయం తాత. నాన్న న ఇక్కడ నహ అంటే మనమందరం పురో నహ పురో న ఎక్కడో పట్టణంలో నివసించట్లా, మనమేమి జనపదంలో నివసించట్లా, గ్రామంలో నివసించట్లా, ఎక్కడో ఉన్నటువంటి గ్రామాలలోనో పట్టణాల్లోనో నగరాల్లోనూ నివసించట్లా. మనం మన యొక్క గృహాలు ఏమి అక్కడ లేవు, మనం అక్కడ జీవించడం లేదు. మనం ఎక్కడ నివసిస్తున్నాం? నిత్యం వనౌకసస్తాత. హే తాత, నాన్న, మనం వనౌకస అరణ్యాల్లో నివసించేటువంటి వాళ్ళం, ఎక్కడో వనంలో నివసిస్తున్నాం. ఈ అడవి చుట్టుపక్కల ఈ నీటి ప్రాంతాలు, నదీ ప్రాంతాలు, యమునా తరంగాలు. కాబట్టి మనం వనాలలోనూ పర్వతాల దగ్గర నివసించేటువంటి నివాసులం మాత్రమే. కాబట్టి ఇంద్రుడి వల్ల మనకి ఏ ప్రమాదం రాదు. అయ్యో, ఇంద్రుడికి కోపం వస్తే మొత్తం జనపదాలన్నీ నాశనం అయిపోతాయి, గ్రామాలన్నీ నాశనం అయిపోతాయి, పట్టణాలు నగరము అభివృద్ధి అంతా నాశనం అయిపోతుంది అనుకుంటారేమో. మనం అరణ్యాల్లో నివసించేవాళ్ళం. అరణ్యాల్లో నివసిస్తున్నప్పుడు మనకి ఆధారభూతమైనది ఏది? అరణ్యాలు. మనకు ఆధారభూతమైనది ఏది? యమునా నది జలాలు. మనకు ఆధారభూతమైనది ఏది? గోవులు. అందువల్ల మనం దేని పూజించాలి? తస్మాత్ గవాం బ్రాహ్మణానాం అద్రేశ్చారభ్యతాం మఖః. మఖః అంటే యాగం. కాబట్టి నాన్న, మనం యజ్ఞం చేద్దాం. ఈ ఇంద్రయాగానికి ఏ సామగ్రి అయితే సమకూర్చారో ఈ యజ్ఞ సామగ్రితో మనం యజ్ఞం చేద్దాం. ఎవరికి చేద్దామంటే తస్మాత్ గవాం, గోవుల్ని పూజిద్దాం. బ్రాహ్మణానాం, బ్రాహ్మణుల్ని, మనకి చక్కగా మంత్ర ఆశీర్వచనాలతో మనల్ని వృద్ధి గావిస్తున్నటువంటి బ్రాహ్మణుల్ని పూజిద్దాం. అద్రేహే, అద్రి అంటే గిరి, అంటే పర్వతం. మనకి బాసటగా ఉన్నటువంటి గోవర్ధన గిరిని పూజిద్దాం. మనకి ఎంతో ఆలంబనగా ఉన్నటువంటి, ఉపయోగపడుతున్నటువంటి గోవర్ధన గిరిని పూజిద్దాం. ఆ గోవర్ధన గిరి, అక్కడ ఉన్నటువంటి వృక్షములు, ఆ పచ్చిక బయళ్ళు, ఇవన్నీ కూడా గ్రాసానికి, పశువులకి ఎంత ఉపయోగపడుతున్నాయి. ఆ గిరి నుంచి వస్తున్నటువంటి జలపాతాలు మనకి స్వచ్ఛమైనటువంటి నీటిని ఏ విధంగా అందిస్తున్నాయి. ఆ యమునా నది ఎంత ఉపయోగపడుతున్నది. అద్రేశ్చ ఆరభ్యతాం మఖః. కాబట్టి వీటిని మనం పూజిద్దాం నాన్న. అరక్కల్లా గోవులు మనకు ఆధారభూతము. కాబట్టి ఇంద్రయాగ సంభారాస్తైరయం సాధ్యతాం మఖః. ఇంద్రయాగానికి ఏ సంభారమైతే, ఏ సామగ్రిని అయితే సమకూర్చారో అటువంటి ఆ సంభారాలతో, ఆ సామగ్రితోనే మనం వీటిని పూజిద్దాం నాన్న అని చెప్పారు అక్కడ. బ్రాహ్మణుల్ని, అలాగే అగ్నిదేవుని సంతోష పెడుతూ ఉంటాం యజ్ఞంలో. అనలహ అనే పదానికి ఇక్కడ తస్మాద్గవాం, తస్మాద్గవాం బ్రాహ్మణానామద్రేశ్చారభ్యతాం మఖః ఇంద్రయాగ సంభారైస్త్రైరయం సాధ్యతాం మఖః. ఆ యజ్ఞం చేసేటప్పుడు అగ్నిదేవుని సంతోష పెడుతూ ఉంటే అగ్నిదేవుడు కాస్త ఆయా దేవతలకి మొత్తం అంతా ఇంద్రాయ నమః అంటే ఇంద్రుడికి సమీపించడం, అలాగే శివాయ నమః అంటే శివుడికి సమర్పించడం. ఈ విధంగా మనం వేసినటువంటి ఆహుతుల్ని అగ్నిదేవుడి ద్వారా చేరవేస్తూ ఉంటాం. అమృత పదార్థంగా వెళ్తూ ఉంటాయి అవన్నీ. దీంట్లో ఇక్కడ గోవుల్ని మొదలైనటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అనేటువంటి పదం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అంటే జ్ఞాని అని అర్థం. అక్కడ ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణులు అంటే జ్ఞానం కలిగినటువంటి ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు. ఎప్పుడూ నిత్యము మనకి జ్ఞానాన్ని ప్రసాదించి ఆశీర్వచనాలు ఇచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో, మన వృద్ధికి కారకులు ఎవరైతే ఉంటారో అట్లాంటి బ్రాహ్మణులని మనం పూజిద్దాం. అట్లాంటి వాళ్ళే ద్విజులు అనబడతారు. ఇంకా చెప్పాలంటే ద్విజులు అంటే పరమాత్మని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు, పరమాత్మని ఎరిగినటువంటి పూజింపబడేటువంటి వాళ్ళు ఎవరైతే అంటారో అట్లాంటి బ్రాహ్మణుల్ని మనం పూజిద్దాం నాన్న అని చెప్పి, బ్రహ్మజ్ఞాన సమన్వితులు అవ్వటం వల్ల బ్రాహ్మణ శబ్దము అనేటువంటి వాళ్ళకి చెప్పబడుతూ ఉంటుంది అక్కడ. బ్రహ్మ అనయంతి ఇది బ్రాహ్మణా, బ్రహ్మ అనయంతి ఇది బ్రాహ్మణా అంటే బ్రహ్మజ్ఞాన సమన్వితులైనటువంటి వారు, అట్లాంటి వారు. అది దాని యొక్క వ్యుత్పత్తి అర్థం. అలాగే అంటే వేదం అనయంతి, బ్రహ్మ అంటేనే వేదం, పైన చెప్పుకున్నాం. వేదమును అనయంతి అంటే వేదమును ఉజ్జీవింపజేసేటువంటి వాళ్ళు, వేదమును నిత్యము పఠించి ఆ వేదాలలో ఉన్నటువంటి వాటిని ఆచరించి మనకి మార్గదర్శకులుగా ఉన్నటువంటి జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అనబడతారు. కేవలం పుట్టుకతోనే బ్రాహ్మణులైతే బ్రాహ్మణులు కాదు. ద్విజులు, విప్రులు మొదలైనటువంటి పదార్థాలు ఉన్నటువంటి అర్థాలు కూడా మనం చూసుకున్నాం చక్కగా.
అట్లాగే గోవుల వలన చక్కగా సంపద వృద్ధి కలుగుతుంది కాబట్టి ఆ గోవుల్ని మనం పూజిద్దాం అని చెప్పి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు నందాదులకి అన్ని చెప్పడం జరిగింది. ఇంద్రయాగ సంభారా తైరయం సాధ్యతామక. ఇంద్రయాగం కోసం తెచ్చినటువంటి ద్రవ్యాలతో నేను చెప్పినట్టు చేయండి. వండి తెచ్చినటువంటి వివిధ భక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ భక్ష్యాలన్నీ కూడా ఇదిగో కింద చెప్తున్నారు. వివిధ రకాలైనటువంటి పాకాలు, భక్ష్యాలు ఇవన్నీ కూడా వాటితో మనం ఈ యాగం చేద్దాం నాన్న అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు తండ్రి అయినటువంటి నందుడు మొదలైనటువంటి గోపాలకులందరికీ కూడా ఇంద్రుడి వలన ఏ ప్రయోజనము లేదు కాబట్టి మనం ఈ యాగం చేద్దాం అనేటప్పటికీ ఇంకో 4-5 శ్లోకాలు చెప్పేటప్పటికి నందాదుడు నిజమే కదా అని చెప్పి భావించుకుని తర్వాత వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా చేస్తారు. ఏం చేస్తారంటే గోవర్ధనగిరికి పూజ చేస్తారు, గోవులకి పూజ చేస్తారు, బ్రాహ్మణులకి పూజ చేస్తారు. ఇంకా శ్రీకృష్ణుడు ముందు ముందు చెప్తాడు తర్వాత, మీరు యాగం చేస్తున్నారు, హోమం చేస్తున్నారు, ఇవన్నీ ఇంద్రుడు స్వీకరిస్తున్నాడా? మీకు ఏమైనా కనిపిస్తుందా? స్వీకరిస్తున్నట్టు కనిపిస్తుందా? కానీ మీరు గోవర్ధనగిరి పూజ చేస్తే పర్వతం స్వీకరిస్తుంది, నేను నిరూపిస్తానంటాడు. చూపిస్తా, మీరు పెట్టిన పదార్థాలన్నీ ఆ పర్వతం, ఆ గిరి చక్కగా స్వీకరిస్తుంది. అట్లా స్వీకరించినటువంటి గిరిని వదిలేసి, పర్వతాన్ని, గోవర్ధన గిరిని వదిలేసి మీరు ఎవరినో పూజించడం ఏమిటన్నా? ఎలా ఉంటుంది అది? ప్రత్యక్ష దైవాన్ని వదిలేసి అన్య దైవాన్ని పట్టుకుంటే ఎంత దోషం కలుగుతుంది అనేటువంటిది నిరూపిస్తాడు. చివరికి ఆ గిరిలో, చివరికి ఆ గిరికి సమర్పించినటువంటి ఆహార పదార్థాలలో అందరికీ, యాదవులందరికీ, అక్కడ పూజించినటువంటి వాళ్ళందరికీ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్వరూపం కనిపిస్తుంది. గోవర్ధనగిరి పర్వతంలో విశాలమైనటువంటి పర్వతాకారంగా ఉన్నటువంటి ఆయన యొక్క కనుబొమ్మలు, ముక్కు, నోరు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి ఆ ముఖవర్చస్సుతో గోవర్ధన గిరి ప్రకాశవంతంగా ఉంటూ వాటిని స్వీకరిస్తూ ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అందరికీ. పక్కన కృష్ణుడు వాళ్ళ పక్కనే ఉంటాడు. మళ్ళీ పక్కనే కృష్ణుడు ఉంటాడు. పర్వతంలో ఆ గిరి వీళ్ళు పెట్టినటువంటి పదార్థాలన్నీ, ఆహుతులన్నీ స్వీకరించినట్టుగా వాళ్ళు భావించి అప్పుడు ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, చరాచర సృష్టిలో భగవంతుడు ఉన్నాడు అని ఇప్పటి వరకు ఎన్నో లీలల్లో మనం చూసాం. అది నిరూపిస్తాడు ఇప్పుడు స్వామి రాబోయే. మరి ఇలా పర్వతంలో ఉన్నటువంటి స్వామి ఇంద్రుడిలో లేడా? ఏ ఇంద్రుడు తినలేడా అనేటువంటిది మనం రేపు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో మనం చెప్తున్నాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం అండి.